సార్, ఈ నెల 10న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు కదా. ఆ పర్యటనతో తెలంగాణ బీజేపీకి కొత్త శక్తి వస్తుందని, ఒక వెస్ట్ బెంగాల్ తరహాలో ఇక్కడ కూడా పొలిటికల్ ఫైటింగ్ మొదలవుతుందని స్థానిక బీజేపీ నాయకులు చెప్తున్నారు. నిజంగానే తెలంగాణలో బీజేపీ అద్భుతాలు చేయబోతుందంటారా? అద్భుతం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఎందుకు చేయకుండా ఉంటుంది? కానీ చేయబోతుందా అనేది మళ్ళీ ఊహాగానం. అది జ్యోతిష్యులు చెప్పాలి. చేస్తానని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. చేస్తారో లేదో మనం చూడాలి తప్ప రాజకీయ విశ్లేషకులు చేయరు, వీళ్ళ చేత కాదని శాపనార్థాలు పెట్టకూడదు. లేదు పార్టీ వాళ్ళగా అద్భుతాలు చేస్తారని చెప్పకూడదు. సో అందువల్ల చేస్తారా లేదా ఎవరెట్లా ఊహించాలి. చేస్తే ఒకటి మాత్రం గ్యారంటీ, ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు కనుక గెలిస్తే తెలంగాణ పైన ఇంకా బీజేపీకి ఆశలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే మిషన్ 7 అని బీజేపీ సౌత్లో ఈస్ట్లో 7 స్టేట్స్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో ఒరిస్సా ఆల్రెడీ గెలిచేసింది. వెస్ట్ బెంగాల్ కూడా గెలిస్తే మీకు ఈస్టర్న్ ఇండియా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇక నార్త్ ఈస్ట్లో ఇప్పటికే అస్సాం గెలుచుకొని ఉన్నారు, ఇతర రాష్ట్రాలు గెలుచుకొని ఉన్నారు. సౌత్ పైన ప్రధానంగా కాన్సన్ట్రేషన్. సౌత్లో కర్ణాటక పార్టీ ఇదివరకు కూడా అధికారంలోకి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగితే వద్దన్న బీజేపీకి మళ్ళీ అధికారం. ఇక ఇప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎన్డీఏనే గెలుచుకుంటుంది కర్ణాటకలో. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ఇక తమిళనాడులో బీజేపీకి అవకాశమే లేదు. ఒకవేళ అవకాశం కొరకు ప్రయత్నం చేసినా అది ఏడీఎంకేతో కలిసి కూటమిలో చేసిందే తప్ప విడిగా బీజేపీకి అక్కడేమీ రూట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీకితో మిత్రపక్షంగానే ఉండాలి తప్ప రూట్స్ లేవు. కేరళలో బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి తప్ప సీట్లు వచ్చే అవకాశాలు లేవు. ఒకటో రెండో అసెంబ్లీలో ఎంటర్ అవుతూనే గగనం. ఇంతవరకు కేరళ చరిత్రలో ఒక్కసారి ఒక్క సీట్ వచ్చింది. సో ఇక మిగిలింది ఏమున్నది తెలంగాణ తప్ప. సో అందువల్ల తెలంగాణలో ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు, 8 సీట్స్ అధికార కాంగ్రెస్తో సమానంగా 8 సీట్స్ వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్లో మీకు 14% ఓటింగ్ వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కన్సిస్టెంట్గా బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది. ఇప్పుడు 2018లో 7% వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్. 2023లో అది 14% అయింది, డబుల్ అయింది. మీకు 2019 లోక్సభ ఎలక్షన్లో 21% వచ్చింది. 2024 ఎలక్షన్లో 35% వచ్చింది. సో అందువల్ల సాధారణంగానే తనకు ఆశలు ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో బీఆర్ఎస్ చాలా ముందుకు వచ్చింది. జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి చూసాం, లోకల్ బాడీస్లో బీజేపీ పరిస్థితి చూసాం. సో మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితులు చూస్తున్నాం. మీకు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కొన్ని ఉత్తర తెలంగాణలో ఆధిక్యత చూపెట్టుకుంది. కానీ ఖమ్మం, నల్గొండ, వరంగల్లో, హైదరాబాద్లో కూడా బీజేపీ ఓడిపోయింది. సో అందువల్ల ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమీ అవి ప్రత్యక్ష ఎన్నికలు, అవి పూర్తిగా రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ అనలేవు. మీకు జూబ్లీహిల్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. అందువల్ల బీఆర్ఎస్ చాలా ముందుకు వచ్చింది. బీజేపీకి అవకాశాలు ఉన్నా కూడా ఆ పార్టీలో ఉన్న గందరగోళం వల్ల ఆ పార్టీని ఉపయోగించుకోలేకపోతున్నారు.